ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అయిన అంబానీ. ఈ పేరు వినగానే మీకు ఐపీఎల్లో ఏ టీం గుర్తొచ్చింది? కింద కామెంట్ చేయండి. మీరు కానీ ముంబై ఇండియన్స్ అని కామెంట్ చేస్తుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా షాకింగ్ విషయాలు చెప్పబోతున్నాను. ఐపీఎల్ అనేది 10 టీమ్స్ మధ్యలో జరిగే ఒక టోర్నమెంట్ అనుకుంటే మీరందరూ తప్పు చేసినట్టే. ఎందుకంటే ఐపీఎల్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్కి అలానే బిజినెస్ మ్యాన్కి మనలాంటి వ్యూవర్స్ని కస్టమర్స్గా మార్చుకునే ఒక పెద్ద ప్లాట్ఫామ్. నేను ఇలా చెప్పగానే అందరూ ఐపీఎల్ని స్క్రిప్టెడ్ ఏమో, వెనకాలండి నడిపించేది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా కంపెనీస్ అనుకుంటారు. కానీ విషయం అది కాదు. వీళ్ళు ఐపీఎల్ని కంట్రోల్ చేయాలనుకుంటే ప్రాబ్లమే ఉండదు, కానీ వీళ్ళు ఆ ఐపీఎల్ని చూసే మనలాంటి వ్యూవర్స్ యొక్క మైండ్ సెట్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. నేను ఆల్రెడీ ఐపీఎల్ అనేది స్క్రిప్టెడే కాదా అని ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో ఉంచుతాను, ఆ వీడియోని కూడా చెక్ చేయండి. నేను పైన చెప్పినట్టు ఐపీఎల్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తుంది అన్నాను కదా. ఈ వీడియోలో అసలు మనం ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఈ ట్రాప్ అనేది ఎలా ఉంటుంది అనేది పూర్తిగా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. కేవలం క్రికెట్ టాపిక్సే కాకుండా ఇండియాలో జరిగే ఎలాంటి విషయాన్నైనా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎవ్రీ సండే నా నుంచి ఒక వీడియో వస్తుంది. నేను ఇందాక అంబానీ గురించి అడిగిన క్వశ్చన్కి మీలో చాలామంది ముంబై ఇండియన్స్ అని ఆన్సర్ ఇచ్చుంటారు కదా. అయితే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఐపీఎల్లో 10 టీమ్స్ ఉంటే అందులో 8 టీమ్స్ని జియో అనే కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. జియో కంపెనీ ఓనర్ ఎవరో మీకు తెలుసు కదా. సో ఇప్పుడు కన్నా కన్విన్స్ అయ్యారా? ఐపీఎల్ ఎవరు గెలిచారనేది ఈ కంపెనీస్కి అసలు మ్యాటర్ కాదు. వీళ్ళ ఓన్లీ ఇంటెన్షన్ మనలాంటి వ్యూవర్స్ని కస్టమర్స్ లాగా కన్వర్ట్ చేయడం మాత్రమే. ఐపీఎల్ని చూసేవాళ్ళు 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. 1 ఓన్లీ మ్యాచ్ మాత్రమే చూస్తారు. 2 వీళ్ళు మ్యాచ్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఇంటరాక్ట్ అవుతారు. సో ఈ బిజినెస్ మ్యాన్ ఈ 2 ప్లేసెస్లో మనల్ని మ్యానిపులేట్ చేయగలిగితే చాలు. ఫస్ట్ మనం అసలు సోషల్ మీడియాలో మ్యానిపులేషన్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆర్సీబీ ఎవ్రీ ఇయర్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం మ్యాచెస్ ఆడతారు కదా. మీ అందరికీ ఆ విషయం తెలిసే ఉంటుంది. కానీ మీకు తెలియని ఇంకో విషయం నేను చెప్పనా? 2016లో జరిగిన ఒక్క మ్యాచ్ వల్ల 10,000 tons ఆఫ్ CO2 రిలీజ్ అయింది. 10,000 tons ఆఫ్ CO2 అంటే ఎంతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ 10,000 tons ఆఫ్ CO2ని క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ 4 lakh ట్రీస్ కావాలి. ఒకవేళ 4 lakh ట్రీస్ని ఇప్పటికిప్పుడు నాటినా సరే ఈ CO2 మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కనీసం 3 years పడుతుంది. ఇలాంటి విషయాలు అసలు సోషల్ మీడియాలో ఎవరైనా డిస్కస్ చేసుకోవడం మీరు చూసారా? మనం సోషల్ మీడియాలో చూసే కంటెంట్ ఎలా ఉంటుందో నేను చెప్పనా? 1 ఏదో ఒక ప్లేయర్కి డీప్గా ఫ్యానిజం చేయడం. 2 ఏదో ఒక ప్లేయర్ మీద ఫుల్గా హేట్రెడ్ పెంచుకోవడం. 3 బెట్టింగ్ యాప్స్ కానీ ఫ్యాంటసీ యాప్స్ కానీ. 4 ఐపీఎల్ అంటే స్క్రిప్టెడా కాదా అనే డిస్కషన్స్. ఇప్పుడు వీటి గురించి మనం పాయింట్ వైజ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్, ఫేవరెట్ ప్లేయర్స్. మనందరికీ ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు. ఫేవరెట్ ప్లేయర్స్ ఉండడం నేను ఎప్పుడూ తప్పను, కానీ ఆ ఫేవరెటిజం అనేది మనలో హేట్రెడ్ పెంచకూడదు, మనని ఫ్యాన్ వార్స్ చేసేలాగా చేయకూడదు, మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకునేలాగా చేయకూడదు. కేవలం ఈ ఫేవరెట్ ప్లేయర్ నుంచి ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకోవాలి. వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ మాత్రమే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ మనం ఈ ఫేవరెటిజంని ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోయామంటే అపోనెంట్ ప్లేయర్ మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేసే అంత ఏ లెవెల్కి వెళ్ళిపోయామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన మ్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ అనే విరాట్ కోహ్లీ బాల్ని క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. అయితే ఒక క్రికెట్ ఫ్యాన్గా ఈ క్యాచ్ని మనం ఎంజాయ్ చేయాలి. అంత మంచి క్యాచ్ పట్టిన అతన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి మనం ఏం చేసామో తెలుసా? అతన్ని ఇన్స్టాగ్రామ్ పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో బూతులు తిట్టాం. సరే పోనీ ఇక్కడ వరకు వదిలేద్దాం, ఏదో విరాట్ కోహ్లీ మీద ఇష్టంతో చేశారనుకుందాం. కానీ వాళ్ళు కామెంట్ చేస్తుంది ఫిలిప్స్ పర్సనల్ అకౌంట్లోనా లేదంటే ఫిలిప్స్ అనే కంపెనీ అకౌంట్లోనా అనే విషయం కూడా తెలియకుండా చేస్తున్నారు. మరి ఈ పొజిషన్లో ఉన్న మన ఫ్యాన్స్కి ఫ్యాన్ వార్స్ చేయడం అంత అవసరమా చెప్పండి? వాళ్ళ వాల్యుబుల్ టైంని దేని మీద ఉపయోగించాలి? ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. ఇలాంటి వాళ్ళు అందరు ప్లేయర్స్కి ఫ్యాన్స్గా ఉంటారు. నేను అందరి గురించి చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్, హేట్ స్ప్రెడ్ చేయడం. ఒకప్పుడు ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఇండియా టీంకి ఆడేవాళ్ళు. టీంలో ఎవరు బాగా ఆడినా మనందరం ఎంకరేజ్ చేసేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళు ఆడేది ఇండియా తరపునే కాబట్టి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఫేవరెట్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో డిఫరెంట్ టీమ్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయి వాళ్ళందరూ అపోనెంట్స్ లాగా అయిపోయారు. ఒక ప్లేయర్ పెర్ఫామ్ చేస్తున్నాడంటే అపోనెంట్ టీం ఓడిపోవాల్సిందే. దీనివల్ల మనకి అపోనెంట్ ప్లేయర్ మీద హేట్రెడ్ పెరిగిపోతుంది. అవతల ఉన్నది ఇండియన్ ప్లేయర్ అనే విషయం కూడా మనం మర్చిపోతున్నాం. వాళ్ళ సక్సెస్ని కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. దీనికి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలనుకోవట్లేదు. అనవసరంగా కాంట్రవర్సీ చేయడం నా ఉద్దేశం అస్సలు కాదు. అయితే ఈ హేట్రెడ్ పెరగడం వల్ల అసలు మనకేంటి నష్టం అని మీరు అనుకోవచ్చు. దీనివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని అస్సలు తీసుకోలేకపోతాం. ఎవరన్నా మనకి మంచి సలహా ఇచ్చినా సరే కేవలం ఈ హేట్రెడ్ మనలో పెరగడం వల్ల దాన్ని మనం నెగిటివ్ వేలోనే చూస్తాం.
అంతేకాని వాళ్ళు ఆ సలహా మనకి ఎందుకు ఇచ్చారు, దానిలో ఎంతైనా నిజం ఉందా అనే ఆలోచన మనం చేయలేం. నెక్స్ట్ పాయింట్, బెట్టింగ్ యాప్స్. అయితే బెట్టింగ్ అనేది ఎలాగో అవేర్నెస్ ఉంది కాబట్టి కొంచెం సేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఐపీఎల్లో మార్కెటింగ్ని జనరలైజ్ చేసి మాట్లాడాలంటే ఎంత దారుణంగా మార్కెటింగ్ జరుగుతుందో మీకు చెప్పనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మనం ఇన్స్పిరేషన్గా తీసుకునే మన ఫేవరెట్ ప్లేయర్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారో తెలుసా? మ్యూజిక్ సిడీస్ అంటారు, కానీ ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసేది ఆల్కహాల్ కంపెనీని. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటారు, కానీ ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసేది మాత్రం ఆల్కహాల్ని. ఎనర్జీ డ్రింక్ అంటారు, ఇండైరెక్ట్గా ఆల్కహాల్ని ప్రమోట్ చేస్తారు. మౌత్ ఫ్రెషనింగ్ పౌడర్ అంటారు, ఇండైరెక్ట్గా టొబాకో ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారు. ఫ్యాంటసీ యాప్స్ అంటారు, ఇండైరెక్ట్గా బెట్టింగ్ని ప్రమోట్ చేస్తారు. ఇక్కడ నేను స్పెసిఫిక్గా కొంతమంది ప్లేయర్స్ని కానీ కొంతమంది కంపెనీస్ని కానీ బ్లేమ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే నాకు కాంట్రవర్సీ చేయడం అసలు ఇష్టం లేదు. కానీ మీ అందరికీ తెలుసు కదా ఆ ప్లేయర్స్ ఎవరో, ఆ కంపెనీస్ ఏవో. ఇన్ఫ్యాక్ట్ మనం ప్లేయర్స్ మీదే కంప్లీట్గా బ్లేమ్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ రెస్పెక్టివ్ టీమ్స్ని స్పాన్సర్ చేసేది ఈ కంపెనీసే. సో వాళ్ళు తప్పకుండా ఈ కంపెనీస్ని ప్రమోట్ చేయాల్సిందే, వాళ్ళు వద్దన్నా అవునన్నా. ఇప్పుడు బెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని రీసెర్చెస్ ప్రకారం ఇండియాలో బెట్టింగ్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 8 lakh crores. 8 lakh crores అంటే అసలు ఎంతో మీకు అర్థమవుతుందా? ఈ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 30% మీద ఎవ్రీ ఇయర్ రైజ్ అవుతుంది. మీరు ఏ బిజినెస్ చూసుకున్నా సరే, ఎంత మంచి బిజినెస్ చూసుకున్నా సరే, ఈ లెవెల్లో అయితే అస్సలు గ్రో అవ్వలేదు. అసలు బెట్టింగ్ యాప్స్ ఇంతలాగా ఎందుకు రైజ్ అవుతున్నాయో మీకు తెలుసా? మనందరం ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతాం కాబట్టి. అసలు ఈజీ మనీ అనేదే పెద్ద స్కామ్. దీనికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ నిజాన్ని మీరు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే కేవలం మనం ఈజీ మనీకి అట్రాక్ట్ అవడం వల్లే ఈ బెట్టింగ్ యాప్స్ అని, ఫ్యాంటసీ యాప్స్ అని వీటికి అట్రాక్ట్ అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వడానికి మన అటెన్షన్ స్పాన్ కూడా కారణమే. ఈ జనరేషన్కి అటెన్షన్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంది. దానికి తోడు ఐపీఎల్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా నడుస్తుంటుంది. ఈ థ్రిల్కి అలవాటు పడిన ఈ జనరేషన్ యంగ్స్టర్స్ లైఫ్లో కూడా ఇదే థ్రిల్ని కోరుకుంటారు. అందుకే వీళ్ళు ఎక్కువ బెట్టింగ్ యాప్స్కి, ఫ్యాంటసీ యాప్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఈజీగా మనీ అనేది లోన్ యాప్స్ ద్వారా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ఎవరైనా యంగ్స్టర్స్ చూస్తుంటే మీకు ఏది అవైలబుల్గా ఉన్నా లేకపోయినా సరే బెట్టింగ్ యాప్స్ మాత్రం చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. సోషల్ మీడియాలో దీన్ని ఎంతోమంది ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళకి లాభం లేకుండా ఈ రోజుల్లో ఎవరు ఏది చెప్పరు. ఇన్ఫ్యాక్ట్ మీకు పచ్చిగా చెప్పాలంటే, నేను ఈ సొల్లంతా మీకు ఎందుకు చెప్తున్నాను? యూట్యూబ్లో వ్యూస్ వస్తాయని, దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని. మీరు ఈ రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఏంటి బ్రో, అసలు ఐపీఎల్ వల్ల మనకు అసలు లాభాలే లేవా? ఈ ఐపీఎల్ని మనం చూడకూడదా? ఈ ఐపీఎల్ వల్ల అన్ని నష్టాలేనా అని మీరు నన్ను అడగొచ్చు. కాదు, ఐపీఎల్ వల్ల మన ఎకానమీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నా నెక్స్ట్ వీడియోలో హౌ ఐపీఎల్ హెల్ప్స్ ఇండియన్ ఎకానమీ అనే టాపిక్ మీద చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ టాపిక్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, వీడియో చేయండి అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోని త్వరగా తీసుకురావడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ సండే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.